హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగానే ఉన్నాను. ఈరోజు మీతో షేర్ చేసుకుందామని మంచి టిప్ని అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే మన ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది కదండి, మంచం, దివానా, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, కిచెన్ కబోర్డ్స్, వుడ్ ఐటమ్స్ ఏదైనా సరే అండి, పాత వాటిల్లా కనిపించేవి కూడా కొత్త వాటిల్లాగా చేసుకోవచ్చు. అలాగే షైనింగ్ వచ్చేలా కూడా మనం చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మరి చూసేద్దామా? ఇంట్లోని ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకోండి. వాడి పడేసి పక్కన పెట్టుకుంటాం కదా, ఒక బ్రష్ని తీసుకొని ఆ వుడ్ పైన డిజైన్స్ ఉన్నాయి కదండి, దుమ్ము, ధూళి, డస్ట్ ఏమైనా ఉంటే పడుతుంది. కాబట్టి ఈ బ్రష్తో ఫస్ట్ క్లీనింగ్ చేసేసుకోవాలి. ఇలాగా సైడ్లు అంటే ఈ బ్రష్తో బాగా క్లీన్ చేసుకోవాలండి. అలాగే ఆ డిజైన్స్ మధ్యలో కూడా ధూళి, డస్ట్ ఏమైనా ఉంటే పట్టేస్తుంటుంది. ఈ బ్రష్ అయితే మనకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు బ్రష్తో క్లీనింగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్తోని మళ్ళీ ఒక్కసారి వుడ్ మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్నప్పుడు డస్ట్ ఏమైనా ఉంటే బెడ్ పైన పడకుండా ఏదైనా క్లాత్ వేసి తుడుచుకుంటే మంచిదండి. ఇప్పుడు క్లాత్తో తుడవడం పూర్తయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకుందామండి. ఈ కోకోనట్ ఆయిలేనండి మనం వుడ్కి అప్లై చేసినప్పుడు మంచి షైనింగ్గా కనిపిస్తుంది, కొత్త వాటిలా కనిపిస్తాయి. ఖాళీ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఒక కాటన్ క్లాత్ ఏదైనా పర్వాలేదండి తీసి డిప్ చేసేసి ఒక్కసారి చూడండి అప్లై చేశాను. అప్లై చేయలేని చోట, అప్లై చేసిన చోట మీరే గమనించండి. చూడండి ఎంత షైనింగ్ ఉందో. ఫ్రెండ్స్, నేను కోకోనట్ ఆయిల్ ఒకటే అప్లై చేస్తుంటాను. ఎందుకంటే అందులో వాటర్ అయితే అసలు కలపకూడదు. వాటర్ కలిపినట్టుగా అయితే వుడ్ పాడైపోద్ది. కాబట్టి నేను కొబ్బరి నూనె ఒకటే అప్లై చేస్తుంటాను. కిచెన్ కబోర్డ్స్ అయితే కొంచెం జిడ్డుగా ఉంటాయి. కాబట్టి ఆ జిడ్డు వదలడానికి ఈ కోకోనట్ ఆయిల్లో కొంచెం విమ్ లిక్విడ్ కలిపేసి అప్పుడు అప్లై చేసుకున్నట్లయితే జిడ్డు వదులుతుంది, అలాగే మంచి షైనింగు కనిపిస్తుంది. చూడండి, స్టార్టింగ్ ఆయిల్ అప్లై చేయలేనప్పుడు ఎలా ఉందో, ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. కొత్తగా మంచి షైనింగ్ ఎంత బాగా వచ్చింది చూడండి. నేను సేమ్ ఇలానే దివానాకు కూడా అప్లై చేశానండి ఆయిల్. ఇప్పుడు డైనింగ్ టేబుల్ చైర్ అండి. ఈ చైర్ గ్యాప్లో చూడండి ధూళి ఎలా పడిందో. ఈ డస్ట్ ధూళి క్లీన్ చేయడానికి బ్రష్తోనే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బ్రష్తో క్లీన్ అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మెత్తని తీసుకొని ఆయిల్లోని మనం డిప్ చేసుకోవాలి. ఆ చివర బాగా ఇలా చుట్టేసుకొని ఇలా తుడుచుకుంటే చాలండి. చూడండి ఆయిల్ పెట్టిన తర్వాత నీట్గా ఎంత బాగుందో, మంచి షైనింగ్ కూడా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ టిప్పు మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. ముందు చైర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి, మీరే చూసారా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.